అందరికీ నమస్కారం. అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్, నవం ఇన్నోవేషన్ ఫౌండేషన్, ఏపీఎస్సీఆర్టీ, సాప్నెట్, మన టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ సిరీస్కి మీ అందరికీ స్వాగతం. ఈ ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ సిరీస్లో ఇది మొట్టమొదటి ఎపిసోడ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఎపిసోడ్. ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ అనగానే చాలామందికి ఫస్ట్ మైండ్లో స్ట్రైక్ అయ్యే పాయింట్, ఇన్నోవేషన్ అనగానే పెద్ద సైంటిస్టులు చేయాలి, లేదంటే డాక్టర్స్ చేయాలి, లేదంటే అది మనకి సంబంధించిన ప్రోగ్రామ్ కాదు అని అనుకుంటారు. బట్ ఇన్నోవేషన్స్కి ఏజ్ లిమిట్ కానీ, లేదంటే ఇన్నోవేషన్స్కి ఎలాంటి ఫీల్డ్తో కానీ, లేదంటే ఎలాంటి వృత్తితో కానీ సంబంధం ఉండదు. ఎవరైనా ఇన్నోవేషన్స్ చేయొచ్చు. సో మనకి స్టూడెంట్స్కి ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ ఎలా అవసరం, అండ్ తర్వాత ఇప్పుడు స్టేట్లో జరుగుతున్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఇన్స్పైర్ కానీ, తర్వాత ఇన్నోవేషన్ కాంటెస్ట్స్ కానీ, లేదంటే గ్లోబల్ రేంజ్లో జరుగుతున్న ప్రోగ్రామ్స్కి ఈ ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ కరిక్యులం అండ్ ఈ ఎపిసోడ్స్ ఎలా ఉపయోగపడతాయి అనేది నెక్స్ట్ జరిగే అన్ని ఎపిసోడ్స్లో చూస్తాము. ఆ ఎపిసోడ్స్ అన్నింట్లో ఏం నేర్చుకోబోతున్నామో, అసలు ఈ డిజైన్ థింకింగ్ అనేది ఎందుకు వెరీ ఇంపార్టెంట్ అనేది ఈ సెషన్లో చూస్తాము. సో మీరు డిజైన్ థింకింగ్ అనే పదం వినుంటారు. దాన్ని నేను మళ్ళీ ఒకసారి మీకు అందరికీ, ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ అనే రెండు పదాలు ఉన్నాయి. డిజైన్ థింకింగ్ అనేది ఇన్నోవేషన్ అనే ఒక డెస్టినేషన్ చేరుకోవడానికి మనం యూజ్ చేసే ఒక పాత్, ఒక మార్గం లాంటిది. చాలామంది ఇన్నోవేషన్స్ అంటుంటారు. ఇప్పుడు మనం కూడా స్టేట్ గవర్నమెంట్లో కానీ, సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఇన్స్పైర్ అనే ప్రోగ్రామ్ని చూస్తే ఎవ్రీ ఇయర్ దాదాపుగా 10 లక్షల ఐడియాస్ రిజిస్టర్ అవుతూ ఉంటాయి. సో 10 లక్షల ఐడియాస్ రిజిస్టర్ అవుతున్నా కూడా దాంట్లో చాలా వరకు ఐడియాస్ రిపీటెడ్గా కానీ, లేదంటే చాలా వరకు క్వాంటిటేటివ్గా క్వాలిటేటివ్గా ఉండట్లేదు. సో ఇలాంటి క్వాలిటేటివ్ ఐడియాస్ని రిజిస్టర్ చేయడానికి మనకి ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ సిరీస్ యూజ్ అవుతుంది, రైట్? సో బట్ మనకి ఈ తెలుగు స్టేట్స్లో ఎలా ఈ ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ని పొజిషన్ చేస్తున్నామంటే చాలా కొత్త యాంగిల్లో, రైట్? సో ఎందుకు కొత్త యాంగిల్లో, ఎలా కొత్త యాంగిల్లో అనేది చెప్తాను. మీరు స్విట్జర్లాండ్ అనే ఒక కంట్రీని తీసుకుంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంట్రీస్ అన్నిట్లో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో తీసుకుంటే స్విట్జర్లాండ్ అనేది 13 సంవత్సరాల నుంచి టాప్ 1 ర్యాంకింగ్లో ఉంది. అంటే ఎందుకు ఇది టాప్ 1 ర్యాంకింగ్లో ఉంది అని చూస్తే ఈ ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ కాన్సెప్ట్ అనేది వాళ్ళ కరిక్యులంలో అండ్ వాళ్ళ డైలీ యాక్టివిటీస్లో ఇమిడిపోయింది. అంటే ఇట్ హ్యాస్ బికమ్ దేర్ డిఎన్ఏ అన్నమాట, కరెక్ట్? సో మన ఇండియాలో చూసుకుంటే కూడా ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అంటారు. సో ఈ ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో చూస్తే మన స్టేట్స్కి కూడా ర్యాంకింగ్ ఉంటుంది, రైట్? సో మీరందరూ ఒకసారి ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో చూడొచ్చు మన స్టేట్స్ ఏ ర్యాంకింగ్స్లో ఉన్నాయి అండ్ ఎందుకు అలా ర్యాంకింగ్స్ ఇచ్చారు అని, రైట్? కొన్ని పారామీటర్స్ ఉంటాయి, ఆ పారామీటర్స్ ప్రకారం. బట్ మనం ఇక్కడ చేస్తున్నది ఏంటి అంటే ఈ డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ అనే కాన్సెప్ట్స్ని ఒక ఈవెంట్ లాగానో లేదా ఒక ప్రోగ్రామ్ లాగానో కాకుండా ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్. అంటే ఇది మన బ్రతికే విధానంగా తీసుకొస్తున్నాము. అంటే ఒక ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ కోర్స్ నేర్చుకొని, లేదంటే బుక్స్ చదివి, లేదంటే ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి చేసే ప్రాసెస్ ఇది కాదు. సో ఈ డిజైన్ థింకింగ్ అనేది మన బ్రతికే విధానంలో ఉంటుంది అండ్ ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్ అని చెప్తారు అందుకే. సో మీరు ఇంకొక ఎగ్జాంపుల్గా కూడా చూసుకుంటే ఎందుకు ఇన్నోవేషన్ డిజైన్ థింకింగ్ అనేది ఈవెంట్గా మారిపోయింది మన జీవిత విధానం అయినప్పటికీ కూడా అంటే, మనం చిన్నప్పుడు చూడండి చాలామంది చిన్నపిల్లలు కొంత ఏజ్ రాగానే చిన్నప్పుడు ఇన్ఫాంట్ ఏజ్లో అలాంటి ఏజ్లో చాలా నవ్వుతూ ఉంటారు హ్యాపీగా. వాళ్ళని ఎవరైనా ఏడిపించాలి అంటే ఎవరో పక్క నుంచి వచ్చి గిచ్చాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది, మనం ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటున్నాము. ఎవరైనా మనల్ని నవ్వించాలంటే జోక్స్ చెప్పాల్సి వస్తుంది. అంటే సిచ్యువేషన్ రివర్స్ అయింది. ఎందుకు రివర్స్ అయింది అంటే ఒక చిన్న మిస్టేక్ మనం చేసింది. ఆ మిస్టేక్ ఏంటి అంటే మనకు బర్త్ రైట్గా వచ్చిన క్వాలిటీస్ని మనం ఎప్పుడైతే వదులుకుంటామో, మర్చిపోతామో, అవన్నీ తిరిగి ఈవెంట్స్ లాగా మన లైఫ్లోకి వస్తాయి మళ్ళీ. సో ఈ ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ అనేది కూడా మనకు పుట్టుకతో వచ్చిన ఒక న్యాచురల్ స్కిల్. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి సహాయం చేయడం అనేది ఒక న్యాచురల్గా ఉండే ఎబిలిటీ. సో అది మనం ఎప్పుడైతే మర్చిపోతామో కాలక్రమేణా పెరుగుతూ ఉంటే, వయసు పెరుగుతూ ఉంటే, కాన్సిక్వెన్సెస్ వల్ల, సొసైటీ ప్రభావం వల్ల ఇది ఒక ఈవెంట్గా మారిపోతుంది. సో పిల్లలు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఏజ్లో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి మన థాట్స్. సో ఏదైతే మీరు మైండ్కి ఫీడ్ చేస్తారో అది చాలా స్ట్రాంగ్గా ఫీడ్ అయిపోయి ఉంటుంది అండ్ దిస్ ఈస్ అ గుడ్ ఫీడర్, ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ కాన్సెప్ట్ అనేది.
సో ఎలా ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో దాంతో మనకు బెనిఫిట్స్ ఏముంటాయి అనేది చూద్దాము, రైట్. సో ఫస్ట్ స్లైడ్లో మీరు చూసినట్లయితే మీకు ఇప్పుడు స్క్రీన్ పైన ఒక స్లైడ్ కనిపిస్తుంది కదా. ఈ స్లైడ్లో మీరు చూసినట్లయితే ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ అనేది మరి మనుషులకైనా జీవరాశులకా అన్నింటికీ అంటే మనం ఫస్ట్ అనుకున్న ఒక పదం ప్రూవ్ చేసుకోవాలి కదా. సో ఆ పదం ప్రూవ్ చేయడానికి స్క్రీన్ మీద మీకు ఒక బర్డ్ కనిపిస్తుంది కదా. ఆ పక్షి పాపం తన నెస్ట్లో తన గూడులో ఎగ్స్ పెట్టేది. సో ఆ ఎగ్స్ అన్నింటినీ కూడా ఒక పాము వచ్చి ప్రతిరోజు తింటూ వెళ్తూ ఉండేది. పాపం ఇప్పుడు ఆ పక్షి ఏం చేయాలి, ఒక ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ కోర్స్ నేర్చుకొని వెళ్ళి తర్వాత పాముని ట్యాకిల్ చేయాలా? లేదు. సో ఆ పక్షి ఏం చేసిందంటే సర్వైవ్ అవ్వడానికి, దాని పిల్లల్ని ఒకరు చంపేస్తుంటే కాపాడుకోవడానికి, ఆ బాధ నుంచి బయటికి రావడానికి, ఆ పెయిన్ని రెడ్యూస్ చేసుకోవడానికి అదొక క్రియేటివ్ ఆలోచనతో వచ్చింది. సో ఆ క్రియేటివ్ ఆలోచన చూడండి, మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న దాంట్లో ఆ నెస్ట్లో 2 హోల్స్ కనిపిస్తుంటాయి. సో పైన ఉన్న హోల్ వచ్చేసి రియల్ నెస్ట్, ఆ బర్డ్ తన పిల్లల్ని ఎక్కడైతే దాచుకుందో అది. కింద పెద్దగా కనిపిస్తుంది కదా, అది ఫాల్స్ నెస్ట్. సో ఆ ఫాల్స్ నెస్ట్ పాముని తప్పుదారి పట్టించడానికి ఆ బర్డ్ యూజ్ చేసిన ఒక ట్రిక్ అన్నమాట. సో ఇది ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావడానికి ప్రతి ఒక్కరూ న్యాచురల్గా యూజ్ చేసే ఎబిలిటీయే డిజైన్ థింకింగ్ ఎబిలిటీ, రైట్. సో ఇట్ ఈస్ అ సూపర్ పవర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. యా. సో మీరు ఇక్కడ సెకండ్ స్లైడ్లో చూసినట్లయితే నేను స్టార్టింగ్ నుంచి ఏదైతే మన వే ఆఫ్ లైఫ్ అని చెప్తున్నానో, సో మన ఏన్షియంట్ డేస్ నుంచి చూస్తే ఎవరికి ఈ డిజైన్ థింకింగ్ కోర్స్ అనేది తెలియదు. బట్ ఆ కాలంలోనే ఎన్ని రకాల ఇన్నోవేషన్స్ వచ్చినాయి, ఇన్వెన్షన్స్ వచ్చినాయి, డిస్కవరీస్ జరిగినాయి, రైట్. సో ఇవన్నీ చూస్తే డిజైన్ థింకింగ్ అనేది ఇప్పుడు మనకు అందరికీ అందుబాటులో ఉన్న ఒక మంచి మాడ్యూల్ రీసోర్స్ లాగా ఉంది. బట్ అప్పుడు ఇది ఒక డిఎన్ఏ, వాళ్ళందరికీ పుట్టుకతో వచ్చిన డిఎన్ఏ ఇది, రైట్. సో ఇప్పుడు మనందరికీ కూడా అలా అవ్వాలి. మన స్టేట్స్ కూడా నేషనల్ అండ్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఫస్ట్ స్టేజ్లోకి రావాలి అంటే ఈ కరిక్యులం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నా సో ఈ డిజైన్ థింకింగ్ ఎపిసోడ్లో, ఈ ఫస్ట్ ఎపిసోడ్లో మనం ఏమేమి చూడబోతున్నామంటే ఇంట్రడక్షన్ టు డిజైన్ థింకింగ్, మీకు స్లైడ్ మీద కనిపిస్తున్నాయి కదా 3 పాయింట్స్. ఇంట్రడక్షన్ టు డిజైన్ థింకింగ్, ది అదర్ డైమెన్షన్స్ ఆఫ్ ఇన్నోవేషన్, దీన్ని కొత్తగా ప్రతిపాదిస్తున్నాము. తర్వాత డిజైన్ ఛాలెంజెస్ అండ్ డిఐవైస్, మీకు కొన్ని చిన్న చిన్న ఛాలెంజెస్ ఉంటాయి, అవి మీరు ఇంటి దగ్గర చేసి మాకు సెండ్ చేయవచ్చు, రైట్. నౌ సో మీ అందరికీ ఒక కథ చెప్పాలి. సో ఆ కథ చూస్తే మనకి ఈ న్యాచురల్ ఎబిలిటీ ఎలా ఉండాలి అంటే పిల్లలకి ఎవ్రీడే బోధన విధానంలో కానీ లేదంటే ఎవ్రీడే మనం ఇన్వాల్వ్ అయ్యే ప్రతి పనిలో కానీ మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే డిజైన్ థింకింగ్ అంటే ఊరికే అది మన బర్త్ రైట్ అంటే అలా రాదు. సో దానికి కొన్ని ప్రత్యేకమైన క్యారెక్టర్స్ ఉండాలి, ఎబిలిటీస్ ఉండాలి. మీరు ఎప్పుడైనా ఒక రాజుని చూసుంటారు కదా, మనం సినిమాల్లో చాలా రాజులను చూస్తుంటాం కదా, అలా ఒక రాజు తన ఇమేజెస్ అంటే తన పిక్చర్స్ అన్నింటినీ తన రాజ్యంలో డిస్ప్లే చేయాలి అనేది ఆయనకు ఒక కోరిక అన్నమాట. కానీ ఆ రాజుకి పాపం ఒకే ఒక కన్ను ఉంటుంది. అందరూ ఆర్టిస్టులు వస్తారు, ఆర్టిస్టులు అందరూ వచ్చి ఏం చేస్తారంటే ఆ రాజుని ఎలా ఉన్నారో అలాగే దించుతారు. పాపం ఆ రాజుకి అది నచ్చట్లేదు, ఎందుకంటే ఒక కన్ను లేదు కదా, అందరూ అలాగే కన్ను మూసుకుపోయినట్టుగా దించుతున్నారు. కానీ ఒక పర్సన్ మాత్రం వచ్చి కొత్తగా ఆలోచించినారు, ఆయన రాజుకి నచ్చేలాగా ఆ చిత్రాన్ని దించినారు. సో మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూడండి, ఆ సర్కిల్లో కనిపిస్తున్న రాజు బొమ్మ ఉంది కదా. సో ఆ రాజు బొమ్మ బాణం విడుస్తున్నట్టుగా ఉంది. అంటే ఒక బాణం వేయాలి అంటే ఒక కన్ను మూసి ఉండాలి, అప్పుడు దాని గురి అనేది చాలా చాలా ఖచ్చితంగా ఉంటుంది అని. అంటే ఆ రాజుకున్న లోపం, ఎవరైతే ఆర్టిస్ట్ వచ్చాడో ఆ ఆర్టిస్ట్కి రాజుకున్న లోపం కనిపించలేదు. సో రాజుకున్న స్ట్రెంగ్త్, అంటే రాజు బాణం వేయగలడు అనే స్ట్రెంగ్త్ని తీసుకొని దాన్ని యూజ్ చేసి రాజుకి కన్ను లేదు అని ఎవరికి అర్థం కాకుండా ఆ చిత్రపటాన్ని గీయడం జరిగింది. అంటే మన పిల్లలకి, మనం రోడ్డు పైన వెళ్తున్నా, స్కూల్లో ఉన్న, సెషన్స్ వింటున్నా, ఎక్కడున్నా కూడా మన అందరి ఎబిలిటీ ఎలా ఉండాలి అంటే మన కన్ను ఎదుటి వాళ్ళ డిసబిలిటీ, అంటే ఎదుటి వాళ్ళలో ఉన్న లోపాలు మన కన్ను చూసే ముందు ఎదుటి వాళ్ళలో ఉన్న శక్తిని మన హృదయం చూడగలగాలి. సో డిజైన్ థింకింగ్ అనేది మైండ్ లాంగ్వేజ్ కాదు, ఇట్ ఈస్ అ హార్ట్ లాంగ్వేజ్. మనం మనసుతో మాట్లాడే భాష ఇది. కాబట్టి ఎదుటి వాళ్ళని మీరు ఇలా అర్థం చేసుకోగలిగితే, వాళ్ళలో ఉన్న లోపాల కంటే ముందు స్ట్రెంగ్త్స్ కనబడగలిగితే మీలో ఈ డిజైన్ థింకింగ్ క్వాలిటీస్ డెవలప్ అవుతున్నట్టు, కరెక్ట్. నౌ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఇవి మెయిన్ 5 సూపర్ స్టెప్స్. సో డిజైన్ థింకింగ్ అనే కాన్సెప్ట్లో ఎంపథైజ్, డిఫైన్, ఐడియేట్, ప్రోటోటైప్, టెస్ట్ అనే 5 స్టెప్స్ ఉంటాయి ఇంపార్టెంట్గా. సో ఈ 5 స్టెప్స్, సార్ నాకు 5 స్టెప్స్ సీరియల్గా ఉంటాయా లేదంటే అక్కడక్కడ వస్తాయా అని అంటే, ఇది సందర్భానుచితంగా లేదంటే ఇన్నోవేషన్ని బేస్ చేసుకొని 5 మొదటగా ఐడియా రావచ్చు, లేదంటే మొదటగా మీరు ఎక్కడో ప్రోటోటైప్ చూడొచ్చు, ఎలా అయినా రావచ్చు. ఇది
ఒక లీనియర్ సీక్వెన్స్లో ఉన్న ప్రాసెస్ కాదు. బట్ మనం ఇది ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్లో చేస్తున్నాం కాబట్టి పిల్లల కోసం అండ్ కాంటెస్ట్స్ ఏవైతే మనం పార్టిసిపేట్ చేయాలో వాటి కోసం మనం దీన్ని ఎంపథైజ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి టెస్ట్ వరకు వెళ్దాం, రైట్? సో ఫస్ట్ ఎంపథైజ్ అనేది ఎలా ఉంటుంది, దాంట్లో ఏమేమి నేర్చుకుంటాము అనేది మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. అంతకంటే ముందు మీకు కొన్ని ఎబిలిటీస్ అని చెప్పాను కదా, అది ఎలా ఉంటాయో నేను చూపిస్తాను. ఇప్పుడు స్క్రీన్ మీద మీకు అందరికీ కనిపిస్తుంది కదా, దీన్ని టైం మిషన్ అంటారు. జనరల్గా మనం మూవీస్లో ఎక్కడో టైం మిషన్ చూస్తూ ఉంటాము. నేను ఈ డిజైన్ థింకింగ్ కాన్సెప్ట్ అనేది ఇప్పటివరకు కొన్ని లక్షల మంది స్టూడెంట్స్కి చేశాను. సో నేను ఫస్ట్ వాళ్ళని అడిగేది ఏంటి అంటే, మీకు ఒక టైం మిషన్ ఇస్తే, అంటే మనం పాత సినిమాలలో చూస్తూ ఉంటాం, టైం మిషన్ యూజ్ చేసుకొని మనం పాస్ట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కరెక్ట్? నేను చాలామందిని అడిగాను, మీకు ఒక టైం మిషన్ ఇస్తే మీరు ఎక్కడికి వెళ్తారు అని. సో దెర్ ఆర్ నో రాంగ్ ఆన్సర్స్, నో రైట్ ఆన్సర్స్. చాలామంది కృష్ణదేవరాయల కాలంకి, తర్వాత కొంతమంది వాళ్ళ చైల్డ్హుడ్ డేస్కి, తర్వాత కొంతమంది ఫ్యూచర్కి వెళ్తాము, ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో చూస్తాము, పాస్ట్లోకి వెళ్ళి మా ప్రాబ్లమ్స్ని సరిదిద్దుకుంటాము, ఇలా చెప్పారు, కరెక్ట్? బట్ ఒకవేళ ఈ సెషన్స్ అన్నీ, ఈ డిజైన్ థింకింగ్ సెషన్స్ అన్నీ మీరు విన్న తర్వాత ఈ టైం మిషన్ కనుక మీకు ఇస్తే మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో నేను చెప్తాను ఇప్పుడు. సో ఒక డిజైన్ థింకర్కి కనుక టైం మిషన్ ఇస్తే, ఒక రీసెంట్గా జరిగిన ఎగ్జాంపుల్ని మనం యూజ్ చేసుకుంటే, పాస్ట్లోకి ఫ్యూచర్లోకి వెళ్ళి ఏదైనా చేంజ్ చేసే ఒక పవర్ మీ దగ్గర ఉన్నప్పుడు ఎందుకు మీరు 2019కి వెళ్ళి కరోనాని స్టాప్ చేసి ఉండకూడదు, కరెక్ట్? సో ఇలాంటి సూపర్ పవర్స్, టైం మిషన్ లాంటి సూపర్ పవర్స్, ఎవరి దగ్గర లేని పవర్స్ మన దగ్గర ఉన్నప్పుడు మనం మన స్వలాభానికి యూజ్ చేసుకోకూడదు, రైట్? ఎప్పుడైతే ఇతరుల కోసం, కరోనాలో చూడండి చాలామంది వాళ్ళ తల్లిదండ్రులని లాస్ట్ టైం చూడలేదు, రైట్? ఒక మంచి ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను నెక్స్ట్ స్లైడ్స్లో, రైట్? పిల్లలు లాస్ట్ టైం కనిపించలేదు, ఎంతమంది ఏడ్చినారు, ఎంతమంది డెడ్ బాడీస్ కూడా ఎక్కడ పడిపోయినాయో కూడా తెలియదు. సో ఇంత ఘోరం జరిగిపోతే మనం శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్ళి వజ్రాలు తెచ్చుకోవడం ఇంపార్టెంటా? ఇట్ ఈస్ యువర్ ఓన్ ఒపీనియన్. ఐ సెడ్ దెర్ ఆర్ నో రాంగ్ ఆన్సర్స్, నో రైట్ ఆన్సర్స్. ఇట్ ఈస్ యువర్ ఒపీనియన్. బట్ ఎప్పుడైతే ఈ సూపర్ పవర్ మీ దగ్గర ఉంటుందో మీరు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం స్టార్ట్ చేయాలి, కరెక్ట్? సో అలాగా డిజైన్ థింకింగ్ అనేది కూడా టైం మిషన్ కంటే అతిపెద్ద సూపర్ పవర్, రైట్? సో ఇది ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర ఎప్పుడు వాళ్ళ గురించి కంటే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తారు. యా, నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఈ డిజైన్ థింకింగ్ నేను చేసినప్పుడు కొంతమంది స్కూల్ పిల్లలతో చేస్తున్నప్పుడు నేను అడిగాను, జనరల్గా ఇది ముంబైలో జరిగిన ఒక ఇన్సిడెంట్. సో అక్కడ వర్క్ చేసినప్పుడు నేను స్కూల్ పిల్లల్ని అడిగాను, మీరు రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏదైనా తీసుకొని అక్కడ మీకు ఈ ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ని అప్లై చేసి మీరు మంచి సొల్యూషన్స్ ఇవ్వాలి అని. సో వాళ్ళు ఏం చేశారంటే, అది గణేష్ చతుర్థి టైము. సో ఆ గణేష్ చతుర్థి టైంలో మనం ఎక్కువగా గణేష్ చతుర్థికి కెమికల్స్ యూజ్ చేస్తున్నారు అని ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ గణేషస్ అనేవి ఎక్కువగా రావడం జరిగింది. సో వీళ్ళు ఏం చేశారంటే, ఈ ఎకో ఫ్రెండ్లీ గణేషస్కి కూడా రీసోర్సెస్ ఎక్కువగా మొబిలైజ్ అవుతున్నాయి చాలా చోట్ల నుంచి, ఎక్కువగా కష్టపడుతున్నారు జనాలు అని చెప్పేసి వాళ్ళు ఒక స్మార్ట్ ఐడియాతో వచ్చారు పిల్లలు. ఆ స్మార్ట్ ఐడియా ఏంటి అంటే, ఎక్కడైతే గణేష్ విగ్రహం ఉంటుందో మీరు స్క్రీన్ పైన చూసినట్టయితే అది ఒక ఐస్ గణేష్. సో మనకి ఎలాగైతే ఫ్రిడ్జ్లో సర్టైన్ టెంపరేచర్ దగ్గర వాటర్ ఐస్గా మారిపోతుందో, అలాగే గణేష్ మండపంలో ఉన్న గణేష్ని ఐస్తో ఆ సర్టైన్ టెంపరేచర్ దగ్గర ఫ్రీజ్ చేసినప్పుడు ఐస్ లాగా మారిపోయి ఆ షేప్లోకి వచ్చేస్తుంది. సో ఆ 9 days అయిపోయిన తర్వాత మనం టెంపరేచర్ని తగ్గించుకుంటే మళ్ళీ ఆ గణేష స్టాచ్యూ ఏదైతే ఉందో అది వాటర్ ఫామ్లోకి వచ్చేస్తుంది. సో దట్ ఎవ్రీ వన్ కెన్ టేక్ అ కప్ ఆఫ్ వాటర్. ఆ పార్ట్ ఆఫ్ గణేష మన ఇంట్లో ఉంటుంది ఇఫ్ యూ టేక్ ఇట్ యాజ్ అ స్పిరిచువల్గా, రైట్? సో మీరు సైంటిఫిక్గా రీసోర్సెస్ పరంగా చూసుకుంటే ఇది ఇంప్లిమెంట్ అయితే కొన్ని 100 కోట్ల రీసోర్సెస్ సేవ్ అవుతాయి. అది మనం ఇంకొక దగ్గర రైతులకి కానీ స్టూడెంట్స్కి కానీ ఎడ్యుకేషన్లో కానీ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, కరెక్ట్? లేదంటే వచ్చిన భక్తులకి కానీ ఎలాగైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఫస్ట్ ఐడియా. దెన్ ఇప్పుడు సెకండ్ ఐడియా, దీనిపై నుంచి మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? సో టర్మరిక్, పసుపుతో కూడా గణేశాన్ని తయారు చేయొచ్చు. మనందరం పసుపుతో గణేశాన్ని తయారు చేస్తే మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్న పసుపు మన తెలంగాణ నుంచి, నిజామాబాద్ ఏరియా నుంచి వెళ్తుంది. వెరీ వెరీ క్వాలిటీ పసుపు, రైట్? సో ఒకవేళ మనం ఇది పసుపుతో చేయడం కనుక స్టార్ట్ చేస్తే ఆ రైతులందరికీ ఎంత బెనిఫిట్ అవుతుంది చూడండి, కరెక్ట్? తర్వాత పసుపు చేసిన తర్వాత 9 రోజులు అయిన తర్వాత ఒక్కొక్క కప్ ఆఫ్ పసుపు తీసుకొని వెళ్ళిపోవచ్చు అందరూ, రైట్? ఇప్పుడు చూడండి ఎంత టైం, ఎంత రీసోర్సెస్ సేవ్ అయినాయి, కరెక్ట్? దెన్ ఇంకొక పని,
సో పిల్లలందరూ వచ్చి ఇంకొక ఐడియా ఏం చెప్పినారంటే, సార్ ఇప్పుడు ఇండియా మిల్లెట్స్ ఇయర్, అంటే ఇండియా ఇప్పుడు ఏం చేస్తుంది, రైస్ నుంచి మిల్లెట్స్గా మారిపోతుంది. అంటే చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయి కదా, జొన్నలు, రాగులు ఇలాంటివి, సో అలాంటి వాటికి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎందుకంటే హెల్దియర్ లైఫ్ కోసం, హెల్దియర్ లైఫ్ హ్యాబిట్స్ కోసం. కరెక్ట్. సో పిల్లలు ఏం చేశారంటే, మనం ఎందుకు మిల్లెట్స్తో గణేశాన్ని తయారు చేయకూడదు, అయిపోయిన తర్వాత ఒక ప్లేస్లో పెడితే పక్షులు కానీ చిన్న చిన్న జంతువులు కానీ దాన్ని తినడం స్టార్ట్ చేస్తాయి, అప్పుడు వాటన్నింటికి ఆహారం కూడా లభిస్తుంది కదా అనే ఉద్దేశం. సో చూడండి, చిన్నపిల్లలు ఎంత చక్కటి ఐడియాస్తో వచ్చినారో. బట్ ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఇది ఒక్క ముంబైకి సంబంధించింది కాదు, ఇక్కడ మనకి యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఉంటాయి. మీరు స్క్రీన్ పైన చూసినట్లయితే మీకు ఈ 17 గోల్స్ ఉన్నాయి కదా, ఈ 17 గోల్స్లో మీరు అనుకున్న ఐడియా ఎక్కడొక్క దగ్గర లింక్ అయినా కూడా మీ ఐడియా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది. నేను స్లైడ్ గురించి మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. ఓకే, సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ స్లైడ్ పైన 2 పదాలు కనిపిస్తున్నాయి మీకు. ఆ 2 పదాలు ఏంటి అంటే ఇన్నోవేటర్ అండ్ ప్రాబ్లమ్ సాల్వర్. సో మీరు స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు లేదంటే ఈ ప్రాసెస్ని అప్లై చేసినప్పుడు మీ మైండ్లో మీరు ఇన్నోవేటర్ అనే పదాన్ని పెట్టుకొని ముందుకెళ్ళకండి. ఓకే, మీరు ప్రాబ్లమ్ సాల్వర్ అనే ఉద్దేశంతో వెళ్ళండి. సో ఎందుకు ప్రాబ్లమ్ సాల్వర్ అనే ఉద్దేశంతో వెళ్ళాలి అని అంటే, ప్రాబ్లమ్ సాల్వర్ అండ్ ఇప్పుడు మీరు నెక్స్ట్ స్లైడ్లో చూసిన ఇమేజెస్లో మీకు 2 ఇమేజెస్ కనిపిస్తున్నాయి కదా, రెండింట్లో లెఫ్ట్ సైడ్ది ముంబైలో ఉన్న ధారావి ఏరియా, రైట్ సైడ్ది ఒక చిల్డ్రన్స్ హాస్పిటల్. ఒక రోజు రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ రోజు ఒక అమ్మ నా దగ్గరికి వచ్చి, మా ఇంటికి వచ్చి టక్ మన డోర్ కొడుతుంటే నేను డోర్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ అబ్బాయికి ఫిట్స్ వచ్చి వామిట్ చేసుకుంటున్నాడు. సో స్టార్టింగ్ ఫ్రమ్ 1 హాస్పిటల్ 7 హాస్పిటల్స్ తిరిగినా కూడా ఎక్కడ అడ్మిట్ చేసుకోలేదు. ఫైనల్గా ఒక హాస్పిటల్ వెళ్ళి చూడగానే అక్కడ అడ్మిట్ చేసుకున్నారు. బట్ లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఈ సిచ్యువేషన్ కనిపించింది. అక్కడ చూడండి, చిన్న పిల్లలు మన అరచేతిలో బట్టి అంత ఉంటారు, వాళ్ళకి సెలైన్స్ ఎక్కుతూ ఉంటాయి, బ్లడ్ బ్లీడ్ అవుతూ ఉంటుంది, వామిట్ చేసుకుంటారు, తల్లులు ఏడుస్తూ ఉంటారు, డాక్టర్ల కాళ్ళు పట్టుకుంటూ ఉంటారు, డాక్టర్లకి మెడిసిన్ సపోర్ట్ ఉండదు, బెడ్స్ సఫిషియెంట్గా ఉండవు. సో ఇప్పుడు ఇవన్నీ చూడండి, ఇదంతా మీరు విన్న తర్వాత ఆ చిన్న పిల్లలకి సహాయం చేయడానికి మీరు ఇన్నోవేటర్ అంతా అయిన తర్వాత సహాయం చేయాలి, ఇన్నోవేటర్ అయ్యి సహాయం చేయాలి అని అనుకుంటారా? లేదు కదా. సో అక్కడికక్కడ మీరు ఏం చేయగలరో అది మీరు చేసి ఒక ప్రాబ్లమ్ సాల్వర్గా మీరు మీ జర్నీని స్టార్ట్ చేస్తారు. సో కాబట్టి మీరు కూడా స్కూల్లో పార్కింగ్ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే టీచర్స్కి బోర్డ్స్ అందకపోవచ్చు, లేదంటే కిచెన్లో మీకోసం మిడ్ డే మీల్స్ వండుతున్న వాళ్ళకి స్మోక్ ఎక్కువగా వస్తుండొచ్చు, రైట్. సో ఇలా చాలా ఇష్యూస్ మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. సో అలాంటివి చిన్నవి మీరు సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి, సో దట్ యూ విల్ బికమ్ అ ప్రాబ్లమ్ సాల్వర్, రైట్. సో దానికే ఇంకొక నేమ్ ఏంటి అంటే ఇన్నోవేటర్ అని చెప్తాము. యా. సో నౌ ఈ యుఎన్ఎస్డిజిస్ గురించి ఎందుకు మనం ఎక్కువగా డిస్కస్ చేయాలి అంటే, మీకు స్లైడ్స్ పైన కనబడుతున్న 17 గోల్స్ ప్రపంచవ్యాప్తంగా, అంటే కొన్ని దేశాలన్నీ కలిసి, యునైటెడ్ నేషన్స్ అన్నీ కలిసి ఈ 17 గోల్స్ని ప్రపోజ్ చేశాయి. ఎందుకంటే ఈ 17 గోల్స్ ఎక్కడైతే సాల్వ్ అవుతాయో ఆర్ అడ్రస్ అవుతాయో అది బెస్ట్ ప్లేస్ టు లివ్ అనే విధంగా ఉంటుంది, రైట్. సో ఈ 17 గోల్స్కి మీకు ఒక వెబ్సైట్ నేను కింద స్లైడ్లో ఇచ్చాను. ఆ వెబ్సైట్ మీరు యూజ్ చేసి 17 గోల్స్లో ఒక్కొక్క గోల్లో మీరు వెళ్ళిన తర్వాత కొన్ని టార్గెట్స్ ఉంటాయి. 2030 వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలనుకుంటుంది, ఎలాంటి డెలివరబుల్స్ అచీవ్ చేయాలనుకుంటుంది అని. సో ఆ డెలివరబుల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మనం ఐడెంటిఫై చేసి సాల్వ్ చేయగలిగితే మన ఐడియా, మన ఆంధ్రప్రదేశ్లో మనం ఆలోచించిన ఐడియా ప్రపంచానికే సొల్యూషన్ చూపించేలాగా అవుతుంది, కరెక్ట్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఎస్డిజిస్. ఇంకొక వెరీ ఇంపార్టెంట్, సో నేను ఇందాక 10 లక్షల ఐడియాస్ మనం రిజిస్టర్ చేస్తున్నాము ఎవ్రీ ఇయర్ ఇండియా నుంచి అని చెప్పాను కదా, దాంట్లో చాలా సిమ్టమ్ బేస్డ్, అంటే సో ప్రాబ్లమ్స్ అనుకొని కొన్ని సిమ్టమ్స్ని తీసుకొచ్చి సొల్యూషన్స్ తయారు చేస్తున్నాము. సో దానివల్ల ఒరిజినల్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు. అందుకే ఈ యుఎన్ఎస్డిజిస్లో రైట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, అసలు రైట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఏంటి, ప్రపంచం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది. ఇది మీకు ఒక మంచి గైడ్గా యూజ్ అవుతుంది, రైట్. నౌ సో ఈ స్టోరీ వచ్చేసి నేను మీకు ఒక స్టోరీ ఉంది ఉబుంటు అని, ఆ స్టోరీ నేను మీకు చివరిలో చెప్తాను. మీరు ఈ ఉబుంటు అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సో ఈ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ మొత్తంలో వచ్చి ఎంపతి అనే స్టెప్ మనం ఫస్ట్ స్టెప్గా అనుకున్నాం కదా. సో ఎందుకు ఎంపథైజ్ చేయాలి, తర్వాత ఎలా ఎంపథైజ్ చేయాలి అనేది చూడండి. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న దాంట్లో లెఫ్ట్ సైడ్ ఎక్స్ట్రీమ్ బాటంలో నేను ఒక ఇమేజ్ పెట్టాను. సో హాస్పిటల్లో ఒక హ్యాండ్ని టచ్ చేస్తున్నట్టుగా ఉంది. బట్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఎప్పుడైతే నేను ముంబైలో వర్క్ చేస్తున్నానో అక్కడ ఒక టీమ్ మెంబర్కి కరోనా వచ్చింది. ఆ పర్సన్ వాళ్ళ అమ్మకి, నాన్నకి, ముగ్గురికి కరోనా.
ముగ్గురు 3 డిఫరెంట్ హాస్పిటల్లో ఉన్నారు. ముంబైలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలుసు, ఒక్కొక్కరు ఒక్కొక్క కార్నర్లో ఉన్న హాస్పిటల్లో. తర్వాత ఒకరోజు పాపం వాళ్ళ నాన్న చనిపోయినాడు. ఈ విషయం ఆ అబ్బాయికి తెలిసింది. ఆ అబ్బాయి వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పలేడు, ఎందుకంటే తను కరోనా ఎఫెక్ట్ అయ్యి ఇంకొక హాస్పిటల్లో ఉంది. చెప్తే తను చనిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఈ అబ్బాయికి తన నాన్నని లాస్ట్ టైం చూసుకునే ఛాన్స్ కూడా లేదు, రైట్? సో ఈ వార్త మనం విన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే అయ్యో పాపం అని అనిపిస్తుంది. ఆ న్యూస్ ఛానల్స్లో కూడా చూసాం మనం ఈ ఇన్సిడెంట్. ఆ అబ్బాయి హాస్పిటల్ నుంచి తప్పించుకొని వెళ్ళి డ్రైనేజ్ పైపులు పట్టుకొని హాస్పిటల్ విండో దగ్గర వెళ్ళి వాళ్ళ నాన్న శవాన్ని చివరిసారి చూడడానికి ఎంత తాపత్రయపడినాడు అనేది టెలికాస్ట్ కూడా అయింది, కరెక్ట్? సో అలాగే ఈ ఎంపతీలో ఈ ప్రాబ్లమ్ని విన్నప్పుడు మన అందరికీ ఏమనిపిస్తుంది అంటే అయ్యో పాపం అని అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే మనం ఆ అబ్బాయి ప్లేస్లో ఉండి ఆ సిచ్యువేషన్ని ఫీల్ అవుతామో అప్పుడు మనకు దీని సంవేదన అంటే దీని పెయిన్ అనేది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఎంపతి అనేది ఏంటి అంటే ఎదుటి వాళ్ళకి జరిగిన ప్రాబ్లమ్ని మనం అయ్యో పాపం అంటే సింపతి అంటారు కదా, అలా కాకుండా వాళ్ళ ప్లేస్లో ఉండి ఆ బాధని అనుభవించాలి. ఆ బాధని మనం అనుభవించితే, ఆ పెయిన్ని మనం అనుభవించితే అప్పుడు ఆ ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది కదా. సో ఎదుటి వాళ్ళ పెయిన్ మనం అనుభవించే ఈ ప్రాసెస్ని ఎంపతి, సంవేదన అని చెప్తాము, కరెక్ట్? సో మరి ఎలా ఈ సంవేదన చేయాలి అంటే దీంట్లో మీరు స్లైడ్ పైన చూసినట్టుగా 3 స్టెప్స్ ఉంటాయి: అబ్జర్వ్, ఎంగేజ్, ఇమర్స్. సో మనం ఒక్కొక్క పదం గురించి నేర్చుకుందాం. సో ఈ స్లైడ్లో మీకు లెఫ్ట్ సైడ్లో అబ్జర్వ్, ఎంగేజ్, ఇమర్స్ ఉంది కదా. అబ్జర్వ్ అంటే మీరు ఎదుటి వాళ్ళని చూస్తున్నప్పుడు, ఇప్పుడు నేను ఒక బస్ కండక్టర్ అంకుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో అబ్జర్వ్ అనేది ఎలా అంటే మనం రోజు బస్లో ట్రావెల్ చేస్తూ ఉంటాము. సో అంకుల్కి, బస్ కండక్టర్ అంకుల్కి మనం ఏదో ఒక ఫర్నిచర్, ఒక చైర్ తయారు చేయాలి అని అనుకున్నాము. అబ్జర్వ్లో మనకి రోజు కండక్టర్ అంకుల్ మన కళ్ళ ముందట ఏం చేస్తున్నాడో తెలుస్తుంది. బస్లో 9 గంటలు నించొని ఉంటాడు, టికెట్స్ కొడుతుంటాడు, మూవింగ్ బస్లో ఉంటాడు, బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, జనాల మధ్యలో ఒత్తిడి అవుతుంది. సో ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తే కనిపించేవి. కానీ ఎంగేజ్, తనతో ఎప్పుడైతే మాట్లాడతామో తను ఈ పని కాకుండా మిగతా ఏం పనులు చేస్తాడు అనే విషయాలు కూడా తెలుస్తాయి. మేబీ ఇంటికి వెళ్ళిన తర్వాత వ్యవసాయం చేస్తాడేమో, లేదంటే కార్పెంటరీ వర్క్ చేస్తాడేమో. సో ఇలాగా. సో మీరు జస్ట్ అబ్జర్వ్ చేసి తన కోసం ఇన్నోవేషన్స్ చేయాలి అని అంటే మన ఇన్నోవేషన్స్ అనేవి ఫెయిల్ అవుతాయి. కాబట్టి ఎంగేజ్ అవ్వాలి, తనతో మాట్లాడాలి, ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాలి, తన ఇష్టాలు, అయిష్టాలు, తన మోటివ్స్, లైక్స్, డిస్లైక్స్ ప్రతి ఒక్కటి. దాని తర్వాత ఇమ్మర్స్ అవ్వాలి. అంటే ఆ కండక్టర్ అంకుల్ ప్లేస్లో మనం ఉంటే ఎలా ఉంటుంది అంటే దీన్ని ఏమంటాము అంటే మనం హౌ మైట్ వి, మనం తన ప్లేస్లో ఉన్నప్పుడు ఎలా ఆలోచిస్తాము అనేది ఆలోచించి దానికి సొల్యూషన్స్ ఇవ్వాలి. సో మీరు ఎవరితో అయితే మాట్లాడతారో వాళ్ళతో మాట్లాడే వాళ్ళ యొక్క పర్సోనా మ్యాప్ అనేది తయారు చేయాలి. మీకు స్క్రీన్ పైన రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, పర్సోనా మ్యాప్ ఇలా ఉంటుంది. అంటే వాళ్ళకి సంబంధించిన ప్రతి విషయం మనం ఇక్కడ రాయాలి. ఎందుకంటే ఒక ఇన్నోవేషన్ చేస్తున్నప్పుడు కలర్ దగ్గర నుంచి, సైజ్ దగ్గర నుంచి, దాని యొక్క షేపు, బరువు ప్రతి ఒక్కటి మ్యాటర్ అవుతాయి, ప్రతి ఒక్కటి కన్సిడర్ అవుతాయి. కాబట్టి ప్రతి విషయాన్ని మీరు కన్సిడర్ చేస్తే మీకు ఇన్నోవేషన్స్ బెటర్గా వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బజాజ్ చేతక్ మీరు అందరూ చూసుంటారు. సో బజాజ్ చేతక్ లాంచ్ అయిన తర్వాత ఇండియాలో ఒక మేనేజర్ వెళ్ళి ఏం చెప్పాడంటే, సార్ బజాజ్ చేతక్కి చాలా చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, అందరూ మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అంటే, సో ఆ చేతక్ CEO ఎవరైతే ఉన్నారో, బజాజ్ CEO, తను అడిగారనమాట, నాకు సిటీస్లో కాదు ఇండియాలో ఉన్న ఒక మారుమూల గ్రామంలో మన బజాజ్ చేతక్ ఉన్న ఒక రైతు లేదంటే అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరైనా ఒక ఫీడ్బ్యాక్ కావాలి అని. సో అందరు ఆశ్చర్యపోయారనమాట, ఎందుకు ఇతను ఇండియాలో ఉన్న ఎన్ని మెట్రోపాలిటన్ సిటీస్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అన్నీ ఇచ్చాము, బట్ ఒక మారుమూల గ్రామం అడుగుతున్నాడు అంటే ఆ CEOకి తెలుసు. ఏం తెలుసు అంటే, నా బైక్ నేను తయారు చేసేటప్పుడు ఆ మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళని కూడా, వాళ్ళు తిరిగే రోడ్లు కూడా, వాళ్ళు చేసే పనులు కూడా నేను మైండ్లో పెట్టుకొని ఆ బైక్ క్రియేట్ చేసి ఉంటాను, ఆ చేతక్. కాబట్టి మీరు ఏ ఇన్నోవేషన్ చేసినా కూడా ఆ ఇన్నోవేషన్కి పర్సోనా మ్యాప్ అనేది అంత ఇంపార్టెంట్ అవుతుంది, కరెక్ట్? నా ఇప్పుడు డిఫైన్, రెండో స్టెప్. ఈ డిజైన్ థింకింగ్ ప్రాసెస్లో రెండో స్టెప్. మళ్ళీ మనం వచ్చే ఎపిసోడ్స్లో చాలామంది స్పీకర్స్ మన ఈ ఎపిసోడ్స్లో రాబోతున్నారు, చాలా కంటెంట్ మనం డిస్కస్ చేయబోతున్నాము, చాలా యాక్టివిటీస్ మనం చేయబోతున్నాము. కానీ ఈ ఓవర్వ్యూ సెషన్లో నేను మీకు ప్రతి స్టెప్ యొక్క ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. సో ఇక్కడ డిఫైన్ అనేది మీకు కనిపిస్తుంది కదా. సో ఈ డిఫైన్ అనే స్టేజ్లో అతి ముఖ్యంగా మనం ఏం చేయాలి అంటే, ఇందాక నేను చెప్పిన క్వాలిటేటివ్ ఐడియాస్ అని అన్నాను కదా, ఆ క్వాలిటేటివ్ ఐడియాస్ రావడానికి ఇది ఒక మంచి ప్రాసెస్. మీరు ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి, ఆ స్లైడ్లో చూసినట్టయితే చాలామందికి నేను పైన ఒక స్టేట్మెంట్ కింద పెట్టాను. అబౌవ్ ద సర్ఫేస్ యూ సీ సిమ్టమ్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్,
డిగ్ డీపర్ టు ఫైండ్ ద రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం. అంటే ఇప్పుడు వ్యవసాయదారులని ఒకవేళ మనం తీసుకుంటే అందరికీ చెట్ల గురించి తెలుసు కాబట్టి చెట్టు యొక్క ఆకులపైన కొన్నిసార్లు రంగులు మారుతాయి, లేదంటే దాని మీద చిన్న చిన్న ముడతలు పడడము, లేదంటే అది తెగిపోవడము, రాలిపోవడము జరుగుతూ ఉంటాయి. సో అందరూ ఏం చేస్తారంటే రంగు మారగానే ఇది రంగు మారిపోయింది అని చెప్పేసి దానికి కావాల్సిన ఒక పెస్టిసైడ్ ఏదో తీసుకొచ్చి యూజ్ చేస్తాము, కరెక్ట్? సో అలా కాకుండా రంగు మారడం అనేది సిమ్టమ్, కానీ రంగు ఎందుకు మారింది అనేది కారణం వేరుంటుంది. సో మన ఇన్నోవేషన్స్ అన్నీ కూడా ఆ కారణం వెతుక్కుంటూ వెళ్తే, అంటే డిగ్ డీపర్ చేస్తే ఎక్కువగా మనకి రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం వరకు రీచ్ అవుతాం మనం, రైట్? నో సో మీకు స్లైడ్ పైన కనిపిస్తున్న 2 ప్రాసెసెస్ వచ్చేసి 9 వైస్ అనేది ఒకటి, ఫిష్ బోన్ థియరీ అనేది ఒకటి. 2 మనం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్స్లో, అంటే స్పీకర్స్ ఎప్పుడైతే వస్తారో ఇది డీటెయిల్గా మనం యూజ్ చేయడం జరుగుతుంది. నో డిఫైన్ ప్రాసెస్లో ఇన్నోవేషన్స్ చేసేటప్పుడు స్లైడ్ పైన 3 పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 పాయింట్స్ అనేవి మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. యూజర్, నీడ్ అండ్ ఇన్సైట్. దీనికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను, ఆ ఎగ్జాంపుల్ త్రూ నేను మీకు ఇది చెప్తాను. ఓకే, సో ఈ స్లైడ్ కనిపిస్తున్న యూజర్, నీడ్ అండ్ ఇన్సైట్స్ చూడండి. సో యూజర్ అంటే ఎవరు? మీరు ఎవరి కోసం అయితే ఇన్నోవేషన్స్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు యూజర్స్, కరెక్ట్? తర్వాత మీరు ఏ పని కోసం ఆర్ ఏ అవసరం కోసం ఇన్నోవేషన్ చేయాలి అనుకుంటున్నారో అది నీడ్. ఇన్సైట్స్ అంటే ఏ యూజర్ కోసం చేస్తున్నారో ఆ రెండింటి నుంచి వచ్చిన పాయింట్స్, అంటే మీరు వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్లో మీరు తీసుకున్న ఇన్సైట్స్. సో ఇప్పుడు ఈ పర్సోనా మ్యాప్లో మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న మ్యాప్లో రైట్ సైడ్ ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్లో ఉన్న దాంట్లో ఏం రాసిందంటే యూజర్స్ ఎవరంటే సిటీలో ఉన్న 60 సంవత్సరాలు లేదంటే 50 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు, చాలా సీనియర్ సిటిజన్ ఆర్ అడల్ట్స్. వాళ్ళ అవసరం ఏంటంట అంటే వాళ్ళు వారానికి 4 సార్లు కార్ యూజ్ చేయాలంట, లేదంటే 3 నుంచి 4 సార్లు. యూజ్ చేసిన ప్రతిసారి బయటకు వెళ్ళినప్పుడు 10 నుంచి 60 నిమిషాలు బయట ఉండాలి. ఇది వాళ్ళ అవసరం. కానీ వాళ్ళకి ఇన్సైట్స్ ఏం చెప్తున్నారు? వాళ్ళు కారు ఓన్గా కొనుక్కోరంట. ఎందుకు అంటే వాళ్ళ అవసరానికి మించిన డబ్బు ఇన్వెస్ట్ చేయాలి. సో ఇలా ప్రతి ఒక్కరు కార్లు కొనుక్కుంటూ వెళ్తే పర్యావరణానికి నష్టం. సో అందుకని ఏం చెప్తున్నారంటే మాకు కారు కావాలి, బయటకు వెళ్ళినప్పుడు అలా 10 to 40 minutes ఉండాలి, అలా ఒక వీక్లో 1 to 4 times వెళ్ళాలి, కానీ కొత్త కార్ వద్దు, మా ఓన్ కార్ వద్దు, ఇలా చెప్తున్నారు. సో ఇప్పుడు వీటన్నింటికి సొల్యూషన్స్ ఏంటి? ఇప్పుడు మన దగ్గర ఉన్న క్యాబ్ సర్వీసెస్ చూడండి. ఈ చిన్న పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాప్, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కాన్సెప్ట్ క్యాబ్స్ బిజినెస్ ఇప్పుడు ఎంత టాప్ రేంజ్లో ఉందో మీ అందరికీ తెలుసు. సో ఇలా మీరు ఒక ఇన్నోవేషన్ని స్కూల్ రేంజ్లో తయారు చేసినప్పుడు మీరు ఆలోచించకూడదు ఇది ఒక కాంపిటీషన్లోకి మాత్రమే వెళ్తుంది అని. దీని నుంచి ఒక పెద్ద బిజినెసెస్ స్టార్ట్ అవ్వచ్చు. అది మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో డిస్కస్ చేసుకుంటాం, రైట్? తర్వాత మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ ఒక చిన్న స్టోరీ ఉంది. మీకు స్లైడ్ పైన కనిపిస్తున్నాయి కదా, నల్ల చీమలు అండ్ ఎర్ర చీమలు మనం చూసే ఉంటాం డైలీ లైఫ్లో. ఈ 2 నల్ల చీమలని, కొన్ని నల్ల చీమలు కొన్ని ఎర్ర చీమలను తీసుకొని ఒక బాక్స్లో వేయండి. వేసి ఆ బాక్స్ని టేబుల్ పైన ఎక్కడైనా పెట్టండి. పెడితే అవి 2 చాలా ప్రశాంతంగా ఉంటాయి లోపల. కానీ ఒక్కసారి ఆ బాక్స్ని తీసి బాక్స్ని షేక్ చేసి మళ్ళీ టేబుల్ పైన పెట్టండి. సో అప్పుడు 2 బ్లాక్ హ్యాండ్స్ అండ్ రెడ్ హ్యాండ్స్ ఒకదాంతో ఒకటి ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఎందుకు అంటే నల్ల చీమలు అనుకుంటాయి ఎర్రవి మా మీద అటాక్ చేస్తున్నాయేమో అని, ఎర్రవి అనుకుంటాయి నల్లవి మా మీద అటాక్ చేస్తున్నాయేమో అని. కానీ ఆ రెండింటి మధ్యలో గొడవ జరిగింది ఎప్పుడు అంటే బయట ఎవరో డబ్బాని షేక్ చేసినప్పుడు. ఇలా మనం ఒరిజినల్ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసుకోగలగాలి, కరెక్ట్? మన మధ్యలో గొడవ ఎవరు పెట్టినారు, లేదంటే ఒక ప్రాబ్లంకి అసలు ఒరిజినల్ మూలం ఎక్కడుంది తెలుసుకునేంత క్రియేటివిటీ మనకు ఉండాలి. ఒక దాన్ని చూడంగానే, ఒక ప్రాబ్లమ్ని చూడంగానే ఓ ఇదే కరెక్ట్గా ప్రాబ్లం, నేను దీన్నే సాల్వ్ చేస్తాను అని వెళ్ళకూడదు, రైట్? సో ఆ క్రియేటివ్ మైండ్ సెట్ అనేది మనకు ఉండాలి. మనం ఇదే క్లాస్ రూమ్స్లలో పిల్లలకి బోధనగా నేర్పించాలి. అండ్ అది కనుక జరిగినట్లయితే వీ కెన్ క్రియేట్ ఎంపాథెటిక్ లీడర్స్, రైట్? నౌ దీంట్లో ఉన్న 3rd స్టెప్ ఐడియేట్. ఇప్పుడు మీకు స్లైడ్ పైన కనిపిస్తుంది కదా, సో దీన్ని ఐడియేట్ స్టేజ్ అంటాము. సో ఈ ఐడియేట్ స్టేజ్లో జనరల్గా ఇన్నోవేటర్స్ అందరూ కూడా చాలా చాలా పొరపాట్లు చేస్తున్నది ఎక్కడ అంటే ఈ ఐడియేట్ స్టేజ్లో వచ్చిన తర్వాత నా ఇన్నోవేషన్ అంటే ఇలాగే ఉండాలి, లేదంటే నేను ఇంకొక స్లైడ్ పెడుతున్నాను దాంట్లో మీకు క్లియర్గా ఒక ప్రాసెస్ కనిపిస్తుంది. సో నా ఇన్నోవేషన్ అంటే ఇలాగే ఉండాలి, నేను దీన్ని ఇలాగే తయారు చేస్తాను, నాకు డైమెన్షన్స్ ఇదే సైజులో ఉండాలి, ఇలా అనుకొని మనం మైండ్లో ఒకటి ఫిక్స్ చేసుకొని వెళ్తే మన ఇన్నోవేషన్స్ పూర్తవవు, రైట్? సో దీనికి చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, రైట్? మనం నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఎపిసోడ్స్ వస్తున్నాయి కదా, దాంట్లో డిస్కస్ చేయబోతున్నాం డీటెయిల్గా. మీరు ఎలా ఉండాలి అంటే ఓపెన్ టు ఐడియాస్.
సో ఓపెన్ టు ఐడియాస్ అంటే మన మైండ్లోకి ఎంత క్రేజీ ఐడియా వచ్చినా, ఎంత స్టూపిడ్ ఐడియా వచ్చినా, లేదంటే ఎంత సిల్లీ ఐడియా, లేదంటే ఎంత సీరియస్ ఐడియా, మనకు ఒక ప్యూన్ ఐడియా ఇచ్చినా, లేదంటే ఒక చిన్న వాచ్మెన్ అంకుల్ ఐడియా ఇచ్చినా, లేదంటే మన స్కూల్లో ఎవరైనా వంట చేసే ఆవిడ ఇచ్చినా, లేదంటే రోడ్ పైన వెళ్తున్నప్పుడు ఒక పానీపూరి బండి అంకుల్ ఇచ్చినా, ప్రతి ఐడియాని మనం కన్సిడర్ చేయాలి, ప్రతి వ్యక్తిని కన్సిడర్ చేయాలి. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ డిజైన్ థింకింగ్ ఐడియేషన్ ప్రాసెస్. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నది వచ్చేసి చాలా ఫేమస్ అయిన వరల్డ్ కేఫ్ మెథడ్ ఆఫ్ బ్రెయిన్ స్టోమింగ్. సో ఈ వరల్డ్ కేఫ్ మెథడ్ ఆఫ్ బ్రెయిన్ స్టోమింగ్లో మనం ఒక్క 1 అవర్లో దాదాపుగా 50 మంది స్టూడెంట్స్ 50 మంది వ్యక్తులతో 400కు పైన ఐడియాస్ మనం జనరేట్ చేయొచ్చు. సో నేను అప్పటి నుంచి చెప్తున్నాను ఏంటి అంటే ఐడియాస్, నాట్ సొల్యూషన్స్. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే క్వాలిటేటివ్ ఐడియాస్కి వెళ్తారో మీకు అప్పుడు ఏమవుతుంది, నా మైండ్లో ఒక ఇలాగే ఉండాలి అనే ముద్ర పడిపోయింది. సో అప్పుడు మీరు వేరే ఐడియాస్ని యాక్సెప్ట్ చేయలేరు, లోపలికి ఇన్ చేయలేరు. సో మీరు ఓపెన్గా ఫ్లెక్సిబుల్గా ఉంటే క్వాంటిటేటివ్ ఐడియాస్ వస్తాయి, చాలా ఎక్కువ ఐడియాస్ వస్తాయి. అలాంటి ఐడియాస్ అన్నింటినీ కలిపితే ఒక మంచి సొల్యూషన్ రావచ్చు, రైట్? సో దానికి ఎగ్జాంపుల్ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూస్తాము. తర్వాత ప్రోటోటైప్. సో ప్రోటోటైపింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ప్రోటోటైప్ అంటే ఏంటి, మనం ఇన్నోవేషన్ ఎలా ఉండబోతుందో చూపించే ఒక వర్కింగ్ మోడల్. మీరు ఒక చిన్న కార్ తయారు చేశారనుకోండి, దాన్ని స్టార్టింగ్లోనే మనం ఫ్యూయల్, డీజిల్ ఇవన్నీ ఉండేలాగా తయారు చేయలేము. సో అది దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇంజన్ ఎక్కడ ఉంటుంది పొజిషన్, సీటింగ్ కెపాసిటీ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ ఒక చిన్న ప్రోటోటైప్ తయారవుతుంది. మీరు అక్కడక్కడ చూస్తుంటారు బిల్డింగ్స్ యొక్క ప్రోటోటైప్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు. పెద్ద నక్షత్రశాలల దగ్గరికి వెళ్ళినప్పుడు, పెద్ద బిల్డింగ్స్కి వెళ్ళినప్పుడు వాటి యొక్క ప్రోటోటైప్స్ ఉంటాయి, 3D ప్రోటోటైప్స్. సో అవి ఎందుకు కడతారు అంటే ఆ బిల్డింగ్ ఎగ్జాక్ట్గా ఎలా ఉండబోతుందో ఒక విజన్, ఒక మిషన్ని చూపిస్తూ దాని వర్కింగ్ కాన్సెప్ట్, లేదంటే ఇన్నోవేషన్ అయితే వర్కింగ్ కాన్సెప్ట్, సైంటిఫిక్ కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి చూపించడానికి, కరెక్ట్? సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోటైపింగ్ మెథడ్స్ ఉన్నాయి. లో ఫెడిలిటీ, హై ఫెడిలిటీ, తర్వాత స్కెచ్చింగ్ అని లెఫ్ట్ సైడ్లో స్కెచ్ చేసిన తర్వాత రైట్ సైడ్లో ఆ రిమోట్ చూడండి. చాలామంది ఇప్పుడు మొబైల్ గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఆడేటప్పుడు మీ బొటన వేలుని చూడండి, ఇలా ఉంటుంది. సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఆడుతూ ఉంటాము. సో దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉండే లిగమెంట్ అనేది, టెండాన్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అది ఒకసారి డ్యామేజ్ అయిందంటే ఈ బొటన వేలు చాలా పెయిన్ వస్తూ ఉంటాయి, రైట్? సో అందుకే అక్కడ చూడండి బొటన వేలు, ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్న దాంట్లో బొటన వేలు బెండ్ అయ్యి లేవు, ఆ రిమోట్లో బెండ్ అయ్యి లేవు. ఎందుకు బెండ్ అయ్యి లేవు అంటే ఎవరో ఒకరు ఈ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ యూజ్ చేశారు. అంటే రిమోట్ని యూజ్ చేసినప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇలా పెయిన్ వస్తుంది, చేతిలో ఫిక్స్ అవ్వట్లేదు. ఇప్పుడు ఒక పెద్ద రిమోట్ అయితే చిన్నపిల్లల చేతిలో అది పట్టదు. బట్ అక్కడ చూడండి, మీరు స్క్రీన్ పైన చూసిన దాంట్లో మన చూపుడు వేలు కింద 2 స్ట్రక్చర్స్ ఉన్నాయి. అది లోపలికి అనుకోవచ్చు, బయటికి అనుకోవచ్చు. సో హ్యాండ్స్ని బట్టి ఆ సైజెస్ ఇంక్రీజ్ చేసుకొని రిమోట్ని కరెక్ట్గా, పర్ఫెక్ట్గా మనం యూజ్ చేయడానికి బాగుంటుంది. సో ఇలా ప్రోటోటైపింగ్లో డిఫరెంట్ మెథడ్స్, టెక్నిక్స్ ఉంటాయి. అది మనం ఈ 24 ఎపిసోడ్స్లో చూడబోతున్నాము. అండ్ ఏవైతే మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇన్నోవేషన్ కంటెస్ట్లో, ఆ ఇన్నోవేషన్స్ అన్నింటికి మనకి ఎపిసోడ్స్ అండ్ తర్వాత మేము పర్సనల్గా సపోర్ట్ చేయబోతున్నాం. తర్వాత టెస్ట్ స్టేజ్ మీకు స్క్రీన్ పైన ఇప్పుడు కనిపిస్తుంది కదా. సో ఈ కనిపించే ప్రాసెస్ పేరు టెస్ట్. సో టెస్ట్ అనేది ఎందుకు మనం యూజ్ చేయాలి అంటే ఇది వెరీ ఇంపార్టెంట్. మనం ఏ ఇన్నోవేషన్ చేసినా కూడా, ఇప్పుడు మీరు పెద్ద కార్లు తీసుకున్నా, లేదంటే మీరు యూజ్ చేసే లిప్స్టిక్స్ తీసుకున్నా, లేదంటే మీరు యూజ్ చేసే బైక్స్ తీసుకున్నా, ప్రతిదీ ఈ టెస్ట్ ప్రాసెస్ అనేది దాటుకొని బయటకు వస్తుంది. ఎందుకు టెస్ట్ చేయాలి అని అంటే, ఒకసారి మీరు వినుంటారు, ఎప్పుడైతే ఒక వెహికల్ కంపెనీ, we should not promote the brands in the TV show, అందుకే నేను వెహికల్ పేరు చెప్పట్లేదు. ఒక వెహికల్ కంపెనీ ఒక వెహికల్ని తయారు చేసింది. ఆ వెహికల్ తయారైన తర్వాత ఆ CEO ఏం చేస్తాడంటే ఒక ఛాలెంజ్ విసిరాడు. ఆ ఛాలెంజ్ ఏంటి అంటే, నేను తయారు చేసిన ఈ వెహికల్ని జనరల్గా మనం మలుపు తిరిగేటప్పుడు ఆ మలుపులో ఎక్కువ స్పీడ్తో ఉంటే వెహికల్స్ కింద పడిపోతాయి, కరెక్ట్? ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్సు, సెంట్రిపెటల్ ఫోర్సు అప్లై అయ్యి అది సెంటర్ నుంచి దూరంగా వెళ్ళి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఆ స్పీడ్లో. కానీ తనేం చెప్పాడంటే, ఈ వెహికల్ని 60 నుంచి 70 కిలోమీటర్ల స్పీడ్లో 45 నుంచి 50 డిగ్రీల యాంగిల్లో ఉన్న టర్న్లో, అంటే చాలా ఇంత మూల మలుపులో నా వెహికల్ని అంత స్పీడ్లో మీరు తిప్పి కింద పడేస్తే నేను మళ్ళీ వెహికల్కి ప్రైజ్, ఆ వెహికల్ ఏ వెహికల్ అయితే పడేస్తారో ఆ వెహికల్ కొత్తది ఇస్తాను అని చెప్పినాడు. అది ఎవరు చేసి చూపించలేకపోయినారు. ఎందుకు అంటే అతని గట్ ఫీలింగ్, అతను టెస్ట్ చేశాడు. టెస్ట్ చేయడం వల్ల అతనికి ఏమనిపించింది,
తన వెహికల్ ఆ కార్నర్లో పడదు అనే విషయం తెలిసింది. కరెక్ట్. సో నెక్స్ట్ మీరు టెస్టింగ్ స్టేజ్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. కరోనా టైంలో మనకి చాలా వ్యాక్సిన్స్ తయారయ్యాయి. ఈ వ్యాక్సిన్స్ అన్నీ కూడా కరోనా వచ్చిన కొన్ని రోజుల్లోనే, కొన్ని నెలల్లోనే తయారయ్యాయి. బట్ బయటికి రావడానికి 18 నెలలు 19 నెలల సమయం ఎందుకు పట్టిందంటే, ఈ కరోనా వ్యాక్సిన్ని వృద్ధులపైన, చిన్నపిల్లలపైన, గర్భిణీలపైన, కొన్ని ప్రదేశాల్లో ఫుడ్ హ్యాబిట్స్ వేరుంటాయి. కొన్ని ప్రదేశాల్లో 6 నెలలు చీకటి, 6 నెలలు వెలుగు ఉంటుంది. వాళ్ళ యొక్క వాతావరణ స్థితులు, బాడీ వేరుగా ఉంటుంది. రైట్. సో కొన్ని ప్రదేశాలలో ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, కొన్ని ప్రదేశాల్లో వాతావరణం వల్ల, ప్రతి ఒక్క చోటులో ఒక్కొక్క డిఫరెంట్ అడాప్టేషన్ అనేది ఉంటుంది. సో ఈ వ్యాక్సిన్ అన్ని టైప్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ పైన టెస్ట్ చేసిన తర్వాత బయటికి రావాలి. అలా రాకపోతే ఆ వ్యాక్సిన్ అనేది కరోనా వైరస్ కంటే పెద్ద ప్రమాదంగా మారిపోతుంది. అందుకే చూడండి, మీరు యూజ్ చేసే చిన్న గుండు పిన్న దగ్గర నుంచి కూడా బయటకు వచ్చే పెద్ద పెద్ద వ్యాధులకున్న వ్యాక్సిన్స్ వరకు టెస్ట్ స్టేజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో ఇది టెస్టింగ్లో. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇదంతా అయిపోయిన తర్వాత మీరు ఒక ఎంపతి మ్యాప్ అనేది తయారు చేయాలి. ఈ ఎంపతి మ్యాప్, మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఎంపతి మ్యాప్ ఏ ప్రాబ్లమో నేను మీకు ఎంపతి మ్యాప్ చదువుతున్నప్పుడు అర్థమైపోతుంది. ఇండియాలో చాలా విలేజెస్లో, మారుమూల గ్రామాలలో హాస్పిటల్స్ దగ్గరగా లేక గర్భిణీ స్త్రీలు వాళ్ళ బిడ్డలని పురిట్లోనే, అంటే కడుపులోనే చనిపోతున్నారు. లేదంటే కొన్నిసార్లు డెలివరీ అయిన తర్వాత కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. సో ఇలా ఈ మదర్స్ అందరినీ చూసిన తర్వాత ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నారు. కొన్ని విలేజెస్ సెలెక్ట్ చేసుకొని ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు వాళ్ళకి ఈ పాయింట్స్ వచ్చాయి. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మీరు స్క్రీన్ పైన చూసిన లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్లో ఉంది కదా, దాంట్లో వాళ్ళు చెప్పేది రోడ్స్ ఆర్ నాట్ గుడ్. నాకు రోడ్స్ బాగలేవు, హాస్పిటల్స్ చాలా దూరంగా ఉన్నాయి, జర్నీ డిఫికల్ట్ అవుతుంది, పిల్లలు గర్భంలోనే చనిపోతున్నారు, లేదంటే హాస్పిటల్స్లలో ప్రసవించిన తర్వాత పిల్లలు తల్లిదండ్రుల నుంచి దూరం చేయబడుతున్నారు, అంటే అపహరించబడుతున్నారు అని చెప్తున్నారు. సెకండ్ బాక్స్లో చూస్తే దెర్ ఆర్ నో ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్. ఎందుకంటే ఫస్ట్ బాక్స్లో చూడండి రోడ్స్ బాగాలేవు అని అన్నారు. అందుకే సెకండ్ బాక్స్లో వాళ్ళు ఏం చెప్పారంటే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ బాగాలేవు అని. తర్వాత ఇంక్యుబేటర్స్ పైన వాళ్ళ పిల్లల్ని పెట్టడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే చిన్న పిల్లల దగ్గరికి ఎలక్ట్రానిక్ వస్తువులు, ఈవెన్ మన మొబైల్ దగ్గర నుంచి, మన టీవీ రిమోట్ దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గరికి ఇలాంటి ఏ ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే వాటి చుట్టూ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అని, రేడియేషన్ అని చాలా ఉంటుంది. సో అవన్నీ చిన్నపిల్లలకి అంతంత పెద్ద కరెంట్ వైర్లు, ఆ ఇంక్యుబేటర్స్ పెడితే ఎలా ఉంటుందంటే అది నర్వస్ సిస్టమ్, సెంట్రల్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్స్ పైన ఎఫెక్ట్ పడతాయి. అది లైఫ్ లాంగ్ పిల్లల పైన ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే ఈ తల్లులు ఏమంటున్నారంటే, మా పిల్లలని హాస్పిటల్స్లో కంటే ఇలాంటి ఇంక్యుబేటర్స్ మీద వాళ్ళను పెట్టము అని. రైట్. తర్వాత వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అంటే, ఈ సిస్టమ్ పైన, అంటే హాస్పిటల్స్ వాళ్ళ దగ్గరగా లేనందుకు ఉన్న సిస్టమ్ పైన వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు, లేదంటే ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. సో లాస్ట్కి వాళ్ళు ఏం చేస్తున్నారు, మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, చివరిగా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు మంత్రసాని అంటాం కదా, లోకల్ మేడ్, ఆ మంత్రసానిని తీసుకొచ్చి పురుడు బోపించుతారు. తర్వాత విలేజ్ ట్రెడిషన్స్ని మాత్రమే వాళ్ళు ఫాలో అవుతారు. సో ఇవన్నీ విన్న తర్వాత ఈ స్టూడెంట్స్కి ఇప్పుడు కొన్ని ఐడియాస్ వచ్చాయి. వాళ్ళకు వచ్చిన ఐడియాస్ ఏంటి అంటే, రోడ్స్ వేయాలి, అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది. లేదంటే మొబైల్ అంబులెన్సెస్ ఎలాగైతే ఉన్నాయో, ఎయిర్ అంబులెన్సెస్ అంటే హెలికాప్టర్ అంబులెన్సెస్, డ్రోన్ అంబులెన్సెస్ మనం యూజ్ చేయాలి. అదొక ఐడియా వచ్చింది. బట్ అది మన చేతిలో లేదు. లేదంటే హాస్పిటల్స్ కట్టించాలి, లేదంటే విలేజెస్ని తీసుకొచ్చి సిటీలో కలపాలి. సో ఇన్ని ఐడియాస్ వచ్చాయి. కానీ ఇవన్నీ ఇంప్లిమెంటబుల్ స్టేజ్కి వస్తాయా? లేదు. సో అప్పుడు మన చేతిలో ఉంది ఏంటి అంటే, మీకు నెక్స్ట్ స్లైడ్ పైన కనిపిస్తున్న ఈ పాయింట్ ఆఫ్ వ్యూ స్టేట్మెంట్ని తయారు చేశారు. యూజర్స్ నీడ్ ఇన్సైట్స్ చేసి, ఇక్కడ చూడండి ఈ తల్లి చేతిలో ఉన్న పోర్టబుల్ ఇంక్యుబేటర్ని తయారు చేశారు. ఇది చాలా లో కాస్ట్, ప్రతి తల్లి ఆఫర్ చేసే ప్రైస్లో ఉంటుంది. బిడ్డకి వెచ్చగా ఆరోగ్యంగా ఉండే ఇంక్యుబేటర్ని తయారు చేశారు పోర్టబుల్గా. చూడండి, ఎక్కడో ఒక విలేజెస్లో ఉన్న ప్రాబ్లంకి, దాని చుట్టూ తిరుగుతున్న సినారియోస్కి, దాని చుట్టూ తిరుగుతున్న రీజన్స్కి, వచ్చిన ఐడియాస్కి, వచ్చిన ఇన్నోవేషన్కి ఎక్కడి నుంచి పాయింట్స్ కలిపిన్నారు అని. కరెక్ట్. సో మనం కూడా ఈ ఇన్నోవేషన్ మైండ్ సెట్తో ఉన్నప్పుడు ఎవ్రీ పాయింట్, ఎవ్రీ యాంగిల్, ఎవ్రీ డైమెన్షన్ మ్యాటర్స్. రైట్. సో ఇది ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, ఎంఆర్ స్కాన్ మిషన్ అని చెప్తాం దీన్ని. ఒక డాక్టర్ పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ ఎంఆర్ స్కాన్ మిషన్ పైన పిల్లలు దానిపైన పడుకొని లోపలికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు.
స్కాన్ చేసుకోవడానికి. సో అతనికి చాలా ట్రబుల్ అవుతుంది, వాళ్ళు భయపడుతున్నారు, బట్ డాక్టర్స్ డ్యూటీ ఈజ్ టు డూ దట్. సో ఆ డాక్టర్ ఏం చేశాడంటే కొంచెం క్రియేటివ్గా ఆలోచించి పిల్లలకి ఇది ఎలా ఉండాలి అని చెప్పేసి రైట్ సైడ్ ఇమేజ్ ఉంది కదా, దాంట్లో డిస్నీ వరల్డ్ లాగా, అంటే డిస్నీ పెయింట్ లాగా దాన్ని చేయడం జరిగింది. సో అప్పుడు పిల్లలు హ్యాపీగా దాంట్లోకి వెళ్ళి పడుకొని, అంటే మేము వేరే ప్రపంచానికి వెళ్ళిపోతున్నామేమో అన్న ఒక కాన్సెప్ట్తో దాన్ని ఆ ప్రాసెస్ని ఈజీగా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో అలా ఈ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ని యూజ్ చేస్తే చిన్న ప్రాబ్లమ్స్, పెద్ద ప్రాబ్లమ్స్, ప్రతి ప్రాబ్లంకి ఒక ఇన్నోవేషనే రావాలి, ఒక పెద్ద మిషనే తయారు చేయాలి అని ఏం లేదు. కొన్నిసార్లు అది గవర్నమెంట్ పాలసీ అవ్వచ్చు, కొన్నిసార్లు ఒక డాక్యుమెంట్ అవ్వచ్చు, ఒక క్రియేటివ్ మూవీ అవ్వచ్చు, ఒక క్రియేటివ్ వంటకం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కరెక్ట్. సో వీ హ్యావ్ ఆల్మోస్ట్ రీచ్డ్ ఎట్ ద ఎండ్. దెర్ ఆర్ 2 more ఎగ్జాంపుల్స్. మీకు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నది ఒక సోలార్ ప్యానల్కి ఇంపాక్ట్, దాని ఎన్హాన్స్ పెంచే ఒక చిన్న యాక్టివిటీ. దాని తర్వాత రైట్ సైడ్లో చూస్తున్నది, మీ దగ్గర కనుక ఈ 40 ఐకాన్స్ టీషర్ట్ ఉంటే మీరు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మీకు మాటలు రాకపోయినా, ఆ భాష రాకపోయినా, ఆ 40 ఐకాన్స్ మీ టీషర్ట్ పైన ఉన్న 40 ఐకాన్స్లో మాటలు, హోటల్, ఫుడ్, ట్యాక్సీ, క్యాబ్, ప్రతి ఒక్కటి దానిపైన ఉంటాయి 40 ఐకాన్స్ మనం డైలీ లైఫ్లో చేసేవి. మీరు ఏది చూపిస్తే అది వాళ్ళు అర్థం చేసుకొని మీకు సపోర్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఈస్ హౌ బిగ్ ఇన్నోవేషన్ దిస్ ఇస్. ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ ఇన్నోవేషన్, కానీ కొన్ని కోట్ల మంది దీన్ని యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. రైట్. సో చాలామందికి ఒక డౌట్ ఉంది కదా, సార్ ఇన్నోవేషన్ అనగానే ఒక బ్రాడ్ కాన్సెప్ట్, అది నాకు వెళ్ళట్లేదు ఈజీగా, నేను అడాప్ట్ చేసుకోలేకపోతున్నాను అంటే మీరు నారో డౌన్ అవ్వండి. మేమందరికీ చెప్పేది ఇదే. మీకు ఇక్కడ ఒక థీమ్ని సెలెక్ట్ చేసుకోండి. అగ్రికల్చర్, లేదంటే మీడియా, కమ్యూనికేషన్, లేదంటే డాక్టర్స్, ప్రొఫెషన్స్లోకి వస్తే డాక్టర్స్, టీవీ యాంకర్స్, లేదంటే సినిమా యాక్టర్స్. సో ఇలా ప్రొఫెషన్స్, లేదంటే కార్పెంటర్స్, పెయింటర్స్, ఫార్మర్స్, పీపుల్. ఇందాక నేను చెప్పాను కదా 17 గోల్స్, ఆ గోల్స్లో నుంచి, లేదంటే స్పెసిఫిక్ ఏరియా, పార్కింగ్ ఏరియా, లేదంటే బిల్డింగ్ యొక్క రూఫ్ టాప్, లేదంటే కిచెన్ ఇన్నోవేషన్స్, లేదంటే హాస్పిటల్ ఇన్నోవేషన్స్, లేదంటే వ్యవసాయంలో పొలాలలో ఇన్నోవేషన్స్. ఒక ఏరియాని ఏదైనా పర్టికులర్గా సెలెక్ట్ చేసుకుంటే మీ ఫోకస్ అంతా అదే ఏరియా పైన ఉంటుంది. సో దాట్ ఈస్ ద కీ ఆఫ్ narrow down on a problem statement and work more effectively on that particular problem, right? సో మీరు ఒక్కసారి మళ్ళీ స్క్రీన్ పైన చూడండి. ఈ ఏవైతే మీరు స్క్రీన్ పైన చూస్తున్నారో అవి మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం మేము చేస్తాము. రైట్. సో ఫైనల్ స్లైడ్. ఇన్స్పైర్ అనే ప్రోగ్రామ్ని చాలామంది ఒక ఈవెంట్ లాగా, లేదంటే మనకు సర్టిఫికేట్స్, లేదంటే ప్రైజెస్ వచ్చే ఈవెంట్ లాగా తీసుకుంటున్నారు. బట్ కాదండి, ఇన్స్పైర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఇన్నోవేషన్. ఒక పెద్ద ప్రాబ్లమ్కి అదే ఒక సొల్యూషన్. ఆ సొల్యూషన్ ఏంటి అంటే ఎడ్యుకేషన్, ఎథిక్స్, స్కిల్స్, ఎఫర్ట్స్, అకౌంటబిలిటీ, కేర్ అండ్ హ్యుమానిటీ. ఇవన్నీ మన జనరేషన్లో తగ్గిపోతూ వస్తున్నాయి. టు సే హానెస్ట్లీ మనం యాక్సెప్ట్ చేయాల్సిన నిజం ఇది. ఇప్పుడు పెరిగే పిల్లలలో చూస్తే ఎడ్యుకేషన్ అంటే ఏంటి, చదవడం రాయడం కాదు. కింద ఒక స్టేట్మెంట్ ఉంది చూడండి, మన అందరికీ తెలిసిన ఒక సైంటిస్ట్ చెప్పాడు, ఎడ్యుకేటింగ్ ద మైండ్స్ వితౌట్ ఎడ్యుకేటింగ్ ద హార్ట్ ఈస్ నో ఎడ్యుకేషన్ ఎట్ ఆల్. అంటే మనం మన మనసుని చదివించకుండా, అంటే మన మనసుని ఎడ్యుకేట్ చేయకుండా మన బ్రెయిన్ని ఎంత ఎడ్యుకేట్ చేసినా అది ఎడ్యుకేషన్ అవ్వదు. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఒక హోటల్లో పెద్ద బాంబు దాడి జరిగినప్పుడు అక్కడుండే కస్టమర్లు, అంటే ఎవరైతే హోటల్లోకి స్టే చేయడానికి వస్తారో వాళ్ళకంటే ఎక్కువగా హోటల్ స్టాఫ్ చనిపోయారు. కానీ ఒక జర్నలిస్ట్కి ఒక థాట్ వచ్చింది, ఈ స్టాఫ్ మొత్తానికి కూడా తెలుసు కదా, హోటల్ బ్లూ ప్రింట్ తెలుసు, తప్పించుకునే మార్గాలన్నీ తెలుసు. ఎందుకు వాళ్ళే చనిపోయినారు అంటే వాళ్ళు జస్ట్ బుక్స్ కానీ, స్కిల్స్ కానీ, మార్క్స్ కానీ చదువుకొని వెళ్ళలేదు. వాళ్ళు ఇంటి దగ్గర నా కోసం ఒక భార్య పిల్లలు ఎదురు చేస్తున్నారని తెలిసినా కూడా వాళ్ళు ఆ బుల్లెట్ తీసుకోవడానికి ఎందుకు రెడీగా నించున్నారు అంటే దే నో ద రియల్ ఎడ్యుకేషన్. అంటే వాళ్ళు మనసుతో చదివారు. ఎదుటి వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని ఎలా సేవ్ చేయాలి అనే ఒక మనసుకి ఎడ్యుకేట్ చేస్తున్నారు. సో దాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఎడ్యుకేషన్. ఎథిక్స్, స్కిల్స్, ఎఫర్ట్స్, అకౌంటబిలిటీ ఇవేం లేకుండా చాలా సింపుల్గా మనం డబ్బు సంపాదించాలి, లేదంటే సింపుల్గా ఎదిగిపోవాలి అనే కాన్సెప్ట్లో ఉన్నాము. సో ఇలా జనరల్గా మనం స్టేట్స్లో చూసుకుంటే, మన స్టేట్లో చూసుకుంటే దాదాపుగా ఉన్న 20,000 ప్లస్ స్కూల్స్లో 5 million ప్లస్ చిల్డ్రన్ ఉన్నారు. అంటే 50 లక్షల మంది ప్లస్ చిల్డ్రన్ మన స్టేట్లో స్కూల్స్లో, కాలేజెస్లో ఉన్నారు. ఇలా స్కిల్స్, ఈ ఎడ్యుకేషన్ వాల్యూస్ ఇవి తెలియకుండా బయటికి వస్తే ఒక్కొక్కరు ఒక కరోనాకి ఈక్వల్గా తయారవుతారు. సో అందుకే మనం అందరం చెప్పుకునేది ఏంటి అంటే
ఈ ఇన్స్పైర్ అనేది ఇన్నోవేషన్ కాంటెస్ట్ ఈవెంట్ కాదు, ఇది మన వే ఆఫ్ లైఫ్. సో ఇంత పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం ఈ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకుంటున్నాం. సో కాబట్టి మీరందరూ ఈ ప్రోగ్రామ్ని నేను ఇప్పటివరకు అయితే ఏ భాషలో చెప్పానో అలాగా దీన్ని మనసుతో వినండి. ఈ రికార్డింగ్ ఇది టెలికాస్ట్ అయిన తర్వాత ప్రతి క్లాస్లో టీచర్స్ ఈ ఎపిసోడ్ని ప్లే చేయండి. ప్రతి పిల్లాడికి దీన్ని వాళ్ళ ట్యాబ్స్లో కానీ లేదంటే వాళ్ళ స్మార్ట్ టీవీస్లో కానీ ఎక్కడైనా రిపీటెడ్గా టెలికాస్ట్ చేస్తూ ఉండండి. మీకు ఎక్కడైనా డౌట్స్ వస్తే పర్టిక్యులర్ పాయింట్ అనేది ఈ ఎపిసోడ్లో యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రతి ఒక్క పాయింట్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడబోతున్నాం. టెక్నిక్స్, స్ట్రాటజీస్, ఎగ్జాంపుల్స్, ఇన్నోవేటర్స్, entrepreneurs, lot of things are going to come in the next episodes. So stay tuned and thank you so much everyone. Dhanyavad.